ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్, ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. ఆన్లైన్ మోసాలని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటిని అరకట్టగలగడానికి అవకాశం ఉంటుంది? ఆన్లైన్ బెట్టింగ్ అన్నది ముఖ్యంగా చాలా పెరిగింది. ఆన్లైన్ మోసాలు కూడా చాలా జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే నేను ఏం పని చేయకుండా డబ్బులు సంపాదించాలి. ఈ బలహీనత ఏదైతే ఉంటుందో మనుషుల్లో, వీళ్ళు ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటారు, మీకు లాటరీలో ₹1,00,000 తగిలిందంటారు. తగిలి వెంటనే మీరు ఒక ఓటీపీ పంపించండి అంటారు. మీరు వెంటనే పంపిస్తారు. సో వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గర. తర్వాత మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయిందంటారు. ఈ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మాకు డబ్బులు ఇవ్వాలంటారు, లేకుంటే మీరు 2 కోట్లు కట్టాలంటారు. రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజలలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఈ సైబర్ ఫ్రాడ్లు చేసేవాళ్ళు ఒకటి. తర్వాత వచ్చేసి బెట్టింగ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో Dream11 అని ఒకటి వస్తుంది. మీ టీముని మీరే ఎన్నుకోండి, మీరు ఆడండి, మీరు గెలవండి, ఇంత డబ్బులు మీకు ఇస్తామని. యాక్చువల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్లు అన్నవి చట్ట రీతిగా అవి నేరాలు. అందుకనే చూడండి, ఇప్పుడు కొంతమంది ఫిలిం స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సెలబ్రిటీ స్టేటస్ ఎవరైతే ఉంటుందో వారి యొక్క ప్రమోషన్స్ వల్ల ఏమైంది, ఫైనల్గా చాలామంది డబ్బులు కోల్పోతున్నారు. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే చట్టబద్ధమైన జ్ఞానం అన్నది ప్రతి ఒక్కరికి కల్పించాలి. అందుకని నేను ప్రభుత్వాలను కోరుతున్నది ఏంటంటే 6వ తరగతి నుంచి మీరు PhD చేయండి, ఇంజనీరింగ్ చేయండి, మెడిసిన్ చేయండి, మీకు రాజ్యాంగం మరియు చట్టాలు వీటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదొక సబ్జెక్ట్గా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నాకు డబ్బులు త్వరగా రావాలన్న ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని, దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ ఉన్నారు. దానికోసం చట్టాలు చేస్తున్నారు. కానీ చట్టాలు చేసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఎక్కడో కూర్చొని చేస్తారు. మనకి వీళ్ళు చైనాలో కూర్చుంటారు, రష్యాలో కూర్చుంటారు. మన పరిధిలోనే ఉండాలని ఏమీ లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చాక ఒక ఊర్లోంచి ఇంతకుముందు దొంగలంటే మన ఇంట్లో పడి దొంగలు తీసుకుపోవాలి, మన లాకర్ నుంచి కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులు. ఇప్పుడు అది అవసరంలా, మన బ్యాంక్ అకౌంట్లన్నీ మన మొబైల్ ఫోన్లో ఉన్నాయి. కాబట్టి దీని మీద పడుతున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచో సందేశం పంపించి ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసేస్తున్నారు. అందులో మనం సహభాగం అవుతున్నాం అందులో. సో ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఆ తర్వాత వచ్చేసి చట్టాలు బలోపేతంగా ఉండడం అవసరం. మొన్నే ఐ థింక్ ఈ సైబర్ నేరాలు చేసిన వాళ్ళకి 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారనుకుంటా. ఐ థింక్ మధ్యప్రదేశ్లో ఆ న్యూస్ చదివాను. ఇలాంటి శిక్షలు పడాలి. శిక్షలు పడితే వాటి యొక్క ఇంపాక్ట్ కూడా చక్కగా ఉంటుంది. ప్రజల యొక్క అవగాహన కూడా పెంచడం చాలా అవసరం. కానీ రోజు పేపర్లో వేస్తుంటారు ఇలా అవుతుంది అని. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే మనకు తప్ప మిగతా వాళ్ళకి అవుతుంది అనుకుంటారు. దాంట్లో వీళ్ళు కూడా బోల్తా పడుతున్నారు. కాబట్టి ఏదైనా మనం విషయం చదివినప్పుడు మనం దాని నుంచి నేర్చుకోవాలి అన్న తత్వం కనుక మనలో ఉంటే వీటిని ఒకవైపు పోలీసు, తర్వాత ప్రజల యొక్క అవేర్నెస్, తర్వాత వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నాకు డబ్బులు త్వరగా వస్తాయి అన్న ఒక భ్రమ, ఈ మూడిటిని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి మనం చాలామంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సూసైడ్స్ చాలా పెరిగిపోయాయి. బెట్టింగ్, రమ్మీ ఇవన్నీ కూడా ఆడుతుంటారు చాలామంది. ఈవెన్ గ్రామాలకు వెళ్ళినా కూడా మొబైల్ ఫోన్స్, మీకు స్మార్ట్ ఫోన్లు చాలా కనిపిస్తాయి. సో వీటన్నిటి ద్వారా వీళ్ళు ఈ విధంగా కోల్పోతూ వాళ్ళ జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి వీటిలలో దిగకండి. కష్టపడి పనిచేసి వచ్చే డబ్బే అది నిజమైన డబ్బు. ఈ విధంగా వచ్చే డబ్బు ఎప్పుడు కూడా రాదు. అందులో అనవసరంగా మనం మోసపోతామన్నది నేర్చుకోవాలి మనం. సార్, ఇప్పుడు చాలామంది నేటి యువత ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. బట్ మీరేమో ఆ పోలీస్ జాబ్ను వదిలేశారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జాబ్స్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? చేయమనండి. ప్రతి ఒక్కరూ ఆదర్శాన్ని తీసుకోవడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ పనిలో చేస్తున్నా కూడా సిన్సియర్గా చేయండి అని నేను వాళ్ళకి సలహా ఇస్తుంటా. నేను కూడా ఒక 28 సంవత్సరాలు పనిచేశాను. 28 సంవత్సరాలు పనిచేశాను నా దీంట్లో. ఇప్పుడు చూస్తున్నది కూడా నేను కూడా సర్వీసే చేస్తున్నాను. ఇప్పుడే నేను సర్వీస్ అయితే వదల్లా. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. గ్రామాల్లో మన పరిస్థితులు అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి చేరుతున్నాం. మా ఫౌండేషన్ ద్వారా పనిచేస్తున్నాం. జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా కూడా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేద్దాం. మన వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి ప్రతిసారి చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రం అన్నది, దేశం అన్నది ముందుండాలి. నేను ఇది చేయడం వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం అనుకుంటే మన చేతి నుంచి ఎప్పుడూ కూడా సక్రమంగానే జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పని కూడా దేశానికి ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచనతో చేయగలిగితే మనం చేసే ప్రతి పనిలో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ఇది చేసామన్న సంతృప్తి మనకు ఉంటుంది, ప్రశాంతంగా మనం ఉంటాం, మనం చేసే పనిలో మనం గర్వంగా ఫీల్ అవుతాం. ఆ విధంగా మనం చేసుకోవాలి. సో ఎవ్రీబడి షుడ్ డూ సిన్సియర్గా పనులు, వాళ్ళ పనులు. చిన్న పని ఏ పని అన్నది కాదు, మనం చేసే ప్రతి పనిలో కూడా సిన్సియర్గా మనం చేయగలిగితే, పని ఏదైనా ఆటో డ్రైవర్ ఉన్నాడు, మాకు సందీప్ బచ్చే అని మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను బ్రహ్మాండంగా ఆటో పెట్టుకుంటాడు. ఆ ఆటోలోకి వెళ్తే మీకు న్యూస్ పేపర్లు అన్నీ దొరుకుతాయి. అందులో ఒక కాఫీకి టీకి 2 కప్పులు పెడతాడు ఒక ఫ్లాస్కుల్లో, తర్వాత ఒక వైఫై రౌటర్ పెడతాడు అందులో, తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఉంటాయి ఆటోలో కూర్చుంటాయి. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నంటే అతనికి తన వృత్తి మీద అభిమానం. చేసేది ఆటో డ్రైవర్ వృత్తి, కానీ నేను చేస్తున్న వృత్తి నేను ఎక్సలెంట్గా చేయాలన్న ఒక భావన చాలు ఇవన్నీ కూడా ఆ ఆటోని అలా మార్చడానికి ప్రయత్నించాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసేది ఏ పని అయినా కూడా ఆ విధమైన భావన ఉంటే ఏమవుతుందంటే మనం ప్రజాసేవను అందించగలమని ప్రతి ఒక్కరు కూడా గమనించగలం.